హాయ్ ఫ్రెండ్స్, మెకానిక్ రాకీ. సో మెకానిక్ రాకీ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. అదే ముందుగా అయితే మెకానిక్ రాకీ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయచ్చు. సో ఇంకా మనం మూవీ గురించి మాట్లాడుకుంటే, మూవీ అనేది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయినా కానీ సెకండ్ హాఫ్ ఒక మంచి ట్యాగ్ లైన్తో, మంచి పాయింట్తో అయితే తీసుకొచ్చాడు. అసలు సెకండ్ హాఫ్లో ట్విస్ట్ చాలా అంటే చాలా ఉంటాయి. ఫైనల్గా అయితే మన మెకానిక్ రాకీ రిపేర్లు చేశాడా, సమస్యని పరిష్కరించాడా అనేదే పాయింట్. సో ఇక్కడ సమస్య ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అయితే మూవీ అయితే చూడాల్సిందే. ఇంకా మనం చూస్తే మన మీనాక్షి చౌదరి సినిమాలో అయితే హీరోయిన్. సో అలాగే మీనాక్షి చౌదరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, వీళ్ళిద్దరైతే నటించారు. సో వీళ్ళల్లో ఎవరు హీరోయిన్, ఎవరికి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు అంటే ఇవన్నీ మొత్తం మనం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా అయితే ఖచ్చితంగా చూసేయాల్సిందే. ఇంకా నేను సినిమాలో స్టోరీ అయితే రివీల్ చేయను, ఎందుకంటే ఒక చిన్న పాయింట్ చెప్పడం కోసమే నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఒక పాయింట్ ఏంటంటే, ఎవరైనా సరే ఫేక్ పాలసీస్ ఇలాంటివన్నీ ఎవరిని టార్గెట్ చేస్తారు? సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే అలాంటి చిక్కుల్లో, అలాంటి వాటిలో పడేది మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. అందుకనే ఈ మూవీని మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా చూసి జాగ్రత్త పడాలి. ఫ్యూచర్లో ఎలాంటి వాళ్ళు పలానోళ్ళు ఫోన్ చేసి, ఇదిగో మీరు ఈ లింక్ క్లిక్ చేయండి మనీ వస్తుంది, మీరు ఈ లింక్ని ఫార్వర్డ్ చేయండి మనీ వస్తుంది, ఈ డాక్యుమెంట్స్ మీరు పంపించండి మీకు ఈ లాటరీ ఏది వచ్చింది. సో ఊరికే ఎందుకు వస్తుంది? ఊరికే ఎక్కడ ఏది రాదు. సో మనం కష్టపడితేనే వస్తుంది. కష్టపడిన దాన్ని నమ్మండి. సో ఈజీగా వచ్చే మనీని ఎవ్వరు కూడా నమ్మొద్దు. నాట్ ఓన్లీ పాలసీ. సో ఇక్కడ ఇది సైబర్ క్రైమ్ గురించి అయితే ఈ మూవీ. సో ఈ మూవీలో సైబర్ క్రైమ్ ఒక ఎల్ఐసి దాని గురించి అయితే చెప్పారు. సూపర్ అంటే వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా దీనికోసమే కాసుకొని ఉంటారు అనమాట. ఎవరో ఒకరికి అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాక్కోవడం, వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళని ట్రాప్ చేయడం. సో ఈ టైప్లో సినిమా అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. మన విశ్వక్సేన్ అయితే ఆ మెకానిక్ పాత్రలో కానీ, వాళ్ళ నాన్న కోరిక తీర్చడం కానీ, కొంచెం ఎమోషన్ ఎలిమెంట్స్ కానీ అన్నీ అయితే బాగా సూపర్గా ఉన్నాయి. అలాగే ఇంకొక పాయింట్ కూడా నచ్చింది అనమాట. అంటే ఒక అన్నయ్య ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ చనిపోతే అన్నయ్య రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎలా ఉంటుంది, ఇవి అన్నీ మిక్స్ చేసి మూవీలో అయితే సూపర్గా ఇచ్చాడు. చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ సూపర్గా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా చూడాలంటే సినిమాని అమెజాన్ ప్రైమ్లో తీసేయచ్చు. ఇంకా మనం సినిమాకి రేటింగ్ అయితే 2.8 అలా అయితే ఇవ్వచ్చు, 5కి అయితే అది సినిమా. ఇంకా మనం చెప్పుకోవాలంటే సినిమాలో ఫైట్స్ కానీ ఏం లేవు, జస్ట్ క్యాజువల్గా నార్మల్గా మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా వెళ్తుంది అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు ఒక ట్విస్ట్ చూపిస్తాడు, సూసైడ్ చేసుకున్నాడు అనమాట. సో అది ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు అనేది సినిమా మొత్తం అదే ఉంటుంది. సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఆ సమస్యని ఎలా పరిష్కరించాడు, అతను ఎవరు అంటే మీనాక్షి చౌదరి వాళ్ళ అన్నయ్య అయితే అసలు మీనాక్షి చౌదరికి మన విశ్వక్సేన్కి ఎలా లింక్ అయింది, ఎలా లవ్లో పడతారు. సో ఇవన్నీ మొత్తం సినిమా అయితే సెకండ్ హాఫ్లో ట్విస్టులు అయితే చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా అయితే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి ఎవ్వరు కూడా పాలసీస్ ఫ్రీగా ఇవి చేశారు అవి చేశారు మీకు ఇంత డబ్బులు వస్తాయి, ఎప్పుడైనా సరే పాలసీ చేస్తే ఆ పాలసీకి మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు జస్ట్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. ప్రతిసారి ఎవరు నేమ్స్ అయితే మిస్టేక్స్ రాయరు, పాలసీలో మిస్టేక్స్ రాయరు, అంతే. అది ఆ పాయింట్ నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే ఆ పాయింట్ సినిమా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో జాగ్రత్త పడండి. సో ఇది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని మాత్రమే మూవీ అయితే తీశాడు డైరెక్టరు. చాలా బాగా తీశాడు. ఇక్కడ హర్షవర్ధన్ కానీ
మన నరేష్ వచ్చి మన హీరో ఫాదర్గా నరేష్, అదే కొంచెం కోరికలు అయితే ఉంటాయి, బయటికి వెళ్ళాలా, ట్రిప్ వెళ్ళాలా అది ఇదని. సో ఆ క్యారెక్టర్లో నరేషు. సో హర్ష వచ్చి మన హీరోతో పాటు మెకానిక్ షెడ్లో పనిచేసే హర్ష. కొంచెం కామెడీ అయితే పండించాడు, బట్ దేర్ ఈజ్ నో కామెడీ అయితే అసలు ఏం లేదు, ఊరికే జస్ట్ ఏదో క్యాజువల్గా ఉన్నట్టుగా ఉంది. సో ఇంకా హర్షవర్ధన్, అలాగే శ్రద్ధా శ్రీనాథ్, మన సునీల్, కొంచెం విలన్గా సునీల్ అంతా బాగా చేశాడు. సో ఫైనల్గా అయితే మూవీని సెకండ్ హాఫ్ అయితే చూడొచ్చు. సో మనం ఫైనల్గా రేటింగ్ అయితే 2.8 ఆల్రెడీ చెప్పాను కదా. సో దీంట్లో ఒక మంచి పాయింట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఎవరన్నా చూడాలనుకునే వాళ్ళు అయితే చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.